హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, సంక్రాంతి సందర్భంగా మన యాప్లో అన్ని కోర్సుల పైన భారీ ఆఫర్లు అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్, అంతేకాకుండా రానున్నటువంటి కొత్త నోటిఫికేషన్కి సంబంధించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మరియు జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్, ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్, ఏపీఎస్ఆర్టీజీ జూనియర్ అసిస్టెంట్, ఎస్ఐ కానిస్టేబుల్, ఏపీ మరియు తెలంగాణ హైకోర్టు జాబ్స్కి సంబంధించి ఫుల్ కోర్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు మరియు అన్ని ఉద్యోగాలకు సంబంధించి 1 ఇయర్ వ్యాలిడిటీతో కేవలం రూ. 399 పర్ఫెక్ట్ కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి, ప్లస్ పీడిఎఫ్ మెటీరియల్, టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుందండి. 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. జస్ట్ 399 మాత్రమే అండి. సో 2000 విలువ చేసే కోర్స్ని జస్ట్ 399కి అందిస్తున్నాం కాబట్టి వెంటనే తీసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. సో గైస్, ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 14-15 జనవరి 2025కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరి సంక్రాంతి ఆఫర్స్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం జరిగిందండి. మీకు నచ్చిన కోర్సు చాలా చాలా తక్కువ కాస్ట్లో అందజేస్తున్నాము. ఒకసారి డెమో చూసి వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1. జనవరి 2026లో కామన్వెల్త్ దేశాల స్పీకర్స్ మరియు ప్రిసైడింగ్ అధికారుల 28వ కాన్ఫరెన్స్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం. విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద 28th కాన్ఫరెన్స్ ఆఫ్ స్పీకర్స్ అండ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆఫ్ ది కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ ఇన్ జనవరి 2026? ఏ దేశంలో అండి? ఇండియాలో అండి. మన దేశమే ఆతిథ్యం ఇవ్వబోతుంది. వివరాలు చూద్దాం. భారతదేశం జనవరి 2026లో కామన్వెల్త్ దేశాల స్పీకర్స్ మరియు ప్రిసైడింగ్ అధికారుల 28వ కాన్ఫరెన్స్కు ఆతిథ్యం ఇవ్వనుంది. గ్వైర్సీలో జరిగిన సిఎస్పిఓసి స్టాండింగ్ కమిటీ సమావేశంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ విషయాన్ని ప్రకటించారు. సాంకేతిక పురోగతి మరియు ఆధునిక పాలనకు భారతదేశం యొక్క నిబద్ధతను ప్రతిబింబించే పార్లమెంటరీ ప్రక్రియలలో కృత్రిమ మేధస్సు, ఏఐ మరియు సోషల్ మీడియాను ఏకీకృతం చేయడంపై ఈ సదస్సు దృష్టి సారించింది అంటూ తెలియజేశారు. నెక్స్ట్ 1. ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ ఇటీవల విడుదల చేసిన పార్లమెంట్ పవర్స్, ఫంక్షన్స్ అండ్ అథారిటీస్, ఏ కంపారిటివ్ కాన్స్టిట్యూషనల్ ప్రాస్పెక్టివ్ పుస్తక రచయిత ఎవరు? హూ రోట్ దిస్ బుక్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కేఎస్ చౌహాన్. ఎవరండి? కేఎస్ చౌహాన్. వివరాలు చూద్దాం. వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ ప్రారంభించిన డాక్టర్ కేఎస్ చౌహాన్ పుస్తకం పార్లమెంట్ పవర్స్, ఫంక్షన్స్ అండ్ అథారిటీస్, ఏ కంపారేటివ్ కాన్స్టిట్యూషనల్ ప్రాస్పెక్టివ్. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ యొక్క క్లిష్టమైన పాత్రను అన్వేషించడంలో రచయిత అంకితభావం మరియు కృషిని ధన్కర్ కొనియాడారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ 1. హట్టి తెగలకు అతిపెద్ద వార్షిక పండుగ అయిన బోడా త్యోహార్ ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి? బోడా త్యోహార్, ద బిగ్గెస్ట్ యాన్యువల్ ఫెస్టివల్ ఆఫ్ ది హట్టి ట్రైబ్స్, ఈజ్ ఫేమస్ ఇన్ విచ్ స్టేట్? ఎక్కడండి? ఆప్షన్ బి, హిమాచల్ ప్రదేశ్. వివరాలు చూద్దాం. బోడా త్యోహార్ పండుగ, దీన్ని మాఘో కో త్యోహార్ అని కూడా పిలుస్తారు. ఇది హిమాచల్ ప్రదేశ్లోని ట్రాన్స్ గిరి ప్రాంతంలోని హట్టి తెగలకు అతిపెద్ద వార్షిక వేడుక. హట్టి కమ్యూనిటీకి చెందిన 3 లక్షల మంది సభ్యులు జరుపుకునే ఈ నెల రోజుల పండుగ మాఘమాసం ముగింపును సూచిస్తుంది మరియు ప్రత్యేకమైన సాంస్కృతిక పద్ధతులు, ఆచారాలు మరియు సమాజ ఐక్యత యొక్క బలమైన భావనతో ఈ యొక్క పండుగ ఉంటుంది. నెక్స్ట్ 1 చూద్దాం. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించిన ప్లేయర్ ఆఫ్ ది మంత్ డిసెంబర్ 2024కి ఎంపికైన క్రీడాకారుడు. హూ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ద ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఫర్ డిసెంబర్ 2024 యాజ్ అనౌన్స్డ్ బై ద ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, ఐసీసీ? ఎవరికి వచ్చిందండి? జస్ప్రీత్ బూమ్రా. ఆప్షన్ డి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్
మరి అంతర్జాతీయ క్రికెట్లో అసాధారణమైన వ్యక్తిగత ప్రదర్శనలను ఐసీసీ పురుషుల మరియు మహిళల ప్లేయర్స్ ఆఫ్ ది మంత్ టైటిళ్లను ప్రదానం చేయడం ద్వారా గుర్తించింది. డిసెంబర్ 2024 కోసం ప్రపంచ క్రికెట్ వేదికపై వారి అద్భుతమైన సేవలను గుర్తిస్తూ భారతదేశానికి చెందిన జస్ప్రీత్ బూమ్రా మరియు ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్ సదర్లాండ్లకు ఈ యొక్క గౌరవాలైతే అందించబడ్డాయి. ఓకే, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, భారత వాతావరణ శాఖ 150వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా ఐఎండీ విజన్ 2047 పత్రాన్ని ఆవిష్కరించిన వారు. హూ లాంచ్డ్ ద డాక్యుమెంట్ ఐఎండీ విజన్ 2047 ఆన్ ద ఒకేషన్ ఆఫ్ ది 150th ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్ ఆఫ్ ది ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండీ? ఆన్సర్ ఆప్షన్ సి అండి, నరేంద్ర మోదీ ప్రధాని గారు. జనవరి 14, 2025న భారత వాతావరణ శాఖ 150వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఐఎండీ విజన్ 2047 పత్రాన్ని ఆవిష్కరించారు. ఈ వ్యూహాత్మక రోడ్ మ్యాప్ 2047 నాటికి దేశ స్వాతంత్ర దశాబ్ది సందర్భంగా భారతదేశ వాతావరణ సామర్థ్యాలను పెంపొందించే ప్రతిష్టాత్మక లక్ష్యాలనైతే ఇది వివరిస్తుంది. మరి ఈ యొక్క వివరాలు చూద్దామండి. ఐఎండీ విజన్ 2047 యొక్క ముఖ్యమైన లక్ష్యాలు చూసినట్లయితే సున్నా విపత్తు మరణాలు విజన్ డాక్యుమెంట్ 2047 నాటికి తీవ్రమైన వాతావరణ సంఘటనల కారణంగా సంభవించే మరణాలను తొలగించే లక్ష్యాన్ని ఇది నిర్ధారిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, స్వదేశీయంగా అభివృద్ధి చేసిన నాగ్ MK2 యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ విజయవంతంగా ఇటీవల ఎక్కడ ప్రయోగించారు? Where was the indigenously developed Nog MK2 anti-tank guided missile successfully tested recently? ఎక్కడ టెస్ట్ చేశారండి? ఆప్షన్ ఏ, పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో రాజస్థాన్లో దీన్ని అయితే టెస్ట్ చేయడం జరిగింది విజయవంతంగా. భారతదేశం ఇటీవల రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో స్వదేశీయంగా అభివృద్ధి చేసిన నాగ్ MK2 యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ యొక్క క్షేత్ర మూల్యాంకన ట్రయల్స్ను విజయవంతంగా నిర్వహించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చే అభివృద్ధి చేయబడిన ఈ క్షిపణి వ్యవస్థ భారత సైన్యం యొక్క యాంటీ ట్యాంక్ వార్ఫేర్ సామర్థ్యాలను గణనీయంగా పెంచే లక్ష్యంతో భారతదేశ ఇంటిగ్రేటెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా అయితే మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇటీవలి నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే టాప్ 10 నగరాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న నగరం. Which city ranked first in the list of top 10 most congested cities in India according to the recent report? Answer option A అండి, కలకత్తా నగరము. భారతదేశము ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే నగరాలకు నిలయంగా ఉంది. ఇక్కడ పని, సంస్కృతి మరియు రోజువారీ కార్యకలాపాలు శక్తివంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఈ నగరాలు ప్రధాన ఆర్థిక కేంద్రాలు మాత్రమే కాకుండా విద్య, సాంకేతికత మరియు పరిశ్రమలకు కేంద్రాలుగా కూడా. 2025లో ఈ నగరాల్లోని ప్రజల వేగవంతమైన జీవితాలు పట్టణీకరణతో వచ్చే పెరుగుతున్న అవకాశాలు మరియు సవాళ్లను ప్రతిబింబిస్తాయి. భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే టాప్ 10 నగరాలు ఇక్కడ చూద్దాం. కలకత్తా ఫస్ట్ అండి, తర్వాత బెంగళూరు, పూణే, హైదరాబాద్. మన హైదరాబాద్ టాప్ 4లో ఉంది. చెన్నై, ముంబై, అహ్మదాబాద్, సూరత్, జైపూర్, న్యూఢిల్లీ టాప్ 10లో ఉండడం అయితే మనము చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, అండర్ 19 క్రికెట్లో త్రిశతకం చేసిన తొలి భారత క్రీడాకారిణిగా అరుదైన ఘనత 14 ఏళ్ల ముంబై ఓపెనర్ పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది 14 years old ముంబై ఓపెనర్ హూ హోల్డ్ ద రేర్ డిస్టింక్షన్ ఆఫ్ బికమింగ్ ద ఫస్ట్ ఇండియన్ ప్లేయర్ టు స్కోర్ ఏ ట్రిపుల్ సెంచరీ ఇన్ అండర్ 19 క్రికెట్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఈరా జాదవ్. 14 ఏళ్ల ముంబై ఓపెనర్ ఈరా జాదవ్ చరిత్ర సృష్టించింది. అండర్ 19 క్రికెట్లో త్రిశతకం చేసిన తొలి భారత క్రీడాకారిణిగా అరుదైన ఘనత అందుకుంది. మేఘాలయ జట్టుతో ఆదివారం ఇక్కడ జరిగిన మహిళల అండర్ 19 వన్డే ట్రోఫీ మ్యాచ్లో ఈరా ఈ ఫీట్ నమోదు చేసింది. కేవలం 157 బంతుల్లో 42 ఫోర్లు, 16 సిక్సర్లతో జాదవ్ అజేయంగా 346 పరుగులు కొల్లగొట్టింది. కాగా మహిళల అండర్ 19 క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు మాత్రము సౌత్ ఆఫ్రికాకు చెందిన లీజెల్లీ లీ 427 నాట్అవుట్ 2010 పేరిట ఉందండి, ఇంకా పదిలంగా. ఓకే,
నెక్స్ట్ వన్, న్యూఢిల్లీ న్యూయార్క్ టైమ్స్ విడుదల చేసిన న్యూయార్క్ టైమ్స్ ట్రావెల్ టెస్ట్ 2025లో మొత్తం 52 ప్రదేశాలు ఉండగా భారతదేశం నుంచి 4వ స్థానంలో నిలిచిన రాష్ట్రము. విచ్ స్టేట్ ఫ్రమ్ ఇండియా ర్యాంక్డ్ 4th అవుట్ ఆఫ్ ది 52 ప్లేసెస్ ఇన్ ద న్యూయార్క్ టైమ్స్ ట్రావెల్ టెస్ట్ 2025 రిలీజ్డ్ బై ద న్యూయార్క్ టైమ్స్? సమాధానం ఏంటండి? ఆన్సర్ ఆప్షన్స్ అండి, అస్సాం. న్యూయార్క్ టైమ్స్ విడుదల చేసినటువంటి న్యూయార్క్ టైమ్స్ ట్రావెల్ బెస్ట్ 2025లో మొత్తం 52 ప్రదేశాలు ఉండగా భారతదేశంలోని అస్సాం 4వ స్థానంలో నిలిచింది. అస్సాంలో సందర్శించదగిన ప్రదేశాలు అహోమ్ రాజవంశానికి చెందిన 700 సంవత్సరాల పురాతన శ్మశాన వాటిక చరైడివా, మోయిడామ్స్ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఉన్నవి. వాటిని పిరమిడ్స్ ఆఫ్ అస్సాం అని కూడా పిలుస్తారు. 51 శక్తిపీఠాల్లో ఒకటైన కామాఖ్య ఆలయం ప్రసిద్ధి చెందింది. మరి గౌహాతిలో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారు 6 విగ్రహానికి బదులుగా స్త్రీ జననేంద్రియ ఆకారంలో ఉన్న సహజరాయిని పూజిస్తారు. ఒక ఒంటికొమ్ము ఖడ్గమృగాలకు నిలయమైన కజిరంగా నేషనల్ పార్క్, ప్రపంచ ప్రఖ్యాత తేయాకు తోటలకు సందర్శించాల్సిందే. మరి ఇక్కడ టీ మంచి రుచిని కలిగి ఉంటుంది. సందర్శించదగిన 52 ప్రదేశాల్లో కొన్ని జెన్ ఆస్టిన్ ఇంగ్లాండ్, సో గాలా పాగోస్ దీవులు ఈక్వెడార్, న్యూయార్క్ సిటీ మ్యూజియం యుఎస్ఏ, అస్సాం భారతదేశం, వైట్ లోటస్ థాయిలాండ్, గ్రీన్లాండ్, బక్స్ అండ్ ట్రావెల్ ఫ్రాన్స్, నెక్స్ట్ సన్ వ్యాలీ ఇదాహో అమెరికా, లుంబిని నేపాల్, సిడ్నీ ఆస్ట్రేలియా. ఇలా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి ముఖ్యమైనవి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా 2025 ప్రకారము ప్రపంచ కుబేరుడుగా మొదటి స్థానంలో నిలిచినవారు. హూ ఈజ్ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ద వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ అకార్డింగ్ టు ద ఫోర్బ్స్ బిలియనీర్స్ లిస్ట్ 2025? ఎవరండి? ఎలాన్ మస్క్. ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో $420 బిలియన్ పైగా సంపదతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడిగా మొదటి స్థానంలో నిలిచారు. 2వ స్థానంలో జెఫ్ బెజోస్, అమెరికా వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్. నెక్స్ట్ 3వ స్థానంలో లారీ ఎలిసన్, ఒరాకిల్ సహ వ్యవస్థాపకులు. 4వ స్థానం మార్క్ జుకన్బర్గ్. 5వ స్థానము బెర్నాల్డ్ ఆర్నాల్డ్. నెక్స్ట్ 6వ స్థానం లారీ పేజ్, గూగుల్. 7వ స్థానము సెర్గీ బ్రిన్. 8వ స్థానము వారెన్ బఫెట్. 9వ స్థానము స్టీవ్ బామా. 10వ స్థానము జాన్సన్ హువాంగ్, ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు. సో గైస్, భారతీయులకు ఎవరికి కూడా టాప్ 10లో చోటు దక్కలేదు. ఓకే, నెక్స్ట్ వన్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల విడుదల చేసిన ఉనికా ఎవరి స్వీయ చరిత్ర? హూజ్ ఆటోబయోగ్రఫీ ఈజ్ అ ఉనికా విచ్ వాజ్ రీసెంట్లీ రిలీజ్డ్ బై తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి? ఆప్షన్ డి అండి, విద్యాసాగర్ రావు. రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి బేజాషాలు లేకుండా అందరి సహకారం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం అన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించేందుకు అందరూ సహకరించాలన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన వాటి కోసం రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, భాజపా రాష్ట్ర కీలక నేతలు ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించాలని కోరారు. మహారాష్ట్ర, తమిళనాడు మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు గారు రచించిన ఉనికా పుస్తకాన్ని ఆదివారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి ఆవిష్కరించడం కూడా చూడవచ్చు. నెక్స్ట్ వన్. భారతదేశంలో మొదటిసారిగా చేనేత వస్త్రాలకు ప్రత్యేక ముద్ర రూపొందించిన రాష్ట్రం? విచ్ స్టేట్ ఇన్ ద ఇండియా వాజ్ ద ఫస్ట్ టు క్రియేట్ ఏ స్పెషల్ స్టాంప్ ఫర్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్? ఎక్కడండి? తెలంగాణ రాష్ట్రం అండి. ఓకేనా. పోచంపల్లి, గద్వాల, నారాయణపేట పట్టు చీరలు, సిద్దిపేట గొల్లబామ, నల్గొండ ఇక్కత్ చీరలు, వరంగల్ కార్పెట్లు, కరీంనగర్ దుప్పట్లు, ఇలా తెలంగాణలో తయారయ్యే వస్త్రాలకు ఇకపై ప్రత్యేక బ్రాండ్ గుర్తింపు రానుంది. ఈ మేరకు తెలంగాణ చేనేత ముద్ర, అంటే ఎలా ఉంటుందంటే ఈ ముద్ర చేనేత నేస్తున్నటువంటి ఒక నేత కార్మికుడు బొమ్మతో ఉంటుందండి. మగ్గం ఉంటుంది, చేనేత కార్మికుడు ఉంటారు, అలా ఉంటుంది బొమ్మ. ఓకేనా. సో కనిపించేలా లోగో హ్యాండ్లూమ్ మార్కునైతే రాష్ట్ర చేనేత జౌలి శాఖ రూపొందించింది. ఆ మార్కును రాష్ట్రంలో తయారు చేసే వస్త్రాలపై ముద్రించేందుకు సన్నద్ధమైంది. ప్రస్తుతం దేశంలో సిల్క్ చీరలను గుర్తించేందుకు సిల్క్ మార్క్ చేనేత వస్త్రాలను హ్యాండ్లూమ్ మార్కులు అయితే ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా ముద్రను రూపొందించిన తొలి రాష్ట్రము తెలంగాణయే. చేనేత వస్త్రాన్ని నేస్తున్న కార్మికుని బొమ్మతో ఈ ముద్రను రూపొందించారు. సో చేనేత కార్మికులకు ఆర్థికంగా ఊతమిచ్చే పథకాన్ని దీన్ని రూపొందించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, అడిషనల్ క్వశ్చన్స్. కామన్వెల్త్ దేశాల పార్లమెంట్ స్పీకర్స్ మరియు
ప్రిసైడింగ్ అధికారుల 28 కాన్ఫరెన్స్కి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం. రిపీటెడ్ కదా, ఇండియా. ఓకే, వదిలేయండి. ప్రాజెక్ట్ వీర్గాథ 4.0 ఏ మంత్రిత్వ శాఖల సంయుక్త చొరవ? ప్రాజెక్ట్ వీర్గాథ 4.0 ఏ జాయింట్ ఇనిషియేటివ్ ఆఫ్ విచ్ మినిస్ట్రీస్? ఆప్షన్ బి అండి, రక్షణ మంత్రిత్వ శాఖ మరియు విద్యా మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, జాతీయ యువజన దినోత్సవాన్ని ఏ భారతీయ నాయకుని స్మారకార్థం ప్రతి సంవత్సరము జనవరి 12న జరుపుకుంటారు? ద నేషనల్ యూత్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 12th January every year in commemoration of which Indian leader? ఆన్సర్ ఆప్షన్ డి, స్వామి వివేకానంద. డెజర్ట్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? డెజర్ట్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ? ఆప్షన్ సి, జైసల్మీర్. నేషనల్ రివర్ ట్రాఫిక్ అండ్ నావిగేషన్ సిస్టమ్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? విచ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ ద నేషనల్ రివర్ ట్రాఫిక్ అండ్ నావిగేషన్ సిస్టమ్ ఎన్ఆర్టీ అండ్ ఎన్ఎస్? ఆప్షన్ బి, ఓడరేవులు మరియు షిప్పింగ్ మరియు జల మార్గాల మంత్రిత్వ శాఖ. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.